అటువంటి శ్రీ మహావిష్ణువు 1000 సార్లు అంటే 1000 రోజులు కలిస్తే పరమశివుడికి 1000 సంవత్సరాలు గడిస్తే పరమశివుడికి ఒక్క రోజు. మనకి ఒక్క రోజు రావాలి అంటే 1 సంవత్సర కాలం. ఈరోజు మాత్రమే మనకు సంవత్సర కాల యోగాన్ని కలగజేస్తాడు. మరలా మీకు చెప్తా, బ్రహ్మకి 1 రోజు అంటే శ్రీ మహావిష్ణువుకి 100 సంవత్సరాలు. శ్రీ మహావిష్ణువుకు 100 సంవత్సరాలు అంటే పరమశివుడికి 1000 సంవత్సరాలు 1 రోజు. ఇటువంటి మహాశివరాత్రులు మనము 11 శివరాత్రులు మనము జాగారము ఉన్నా, 11 శివరాత్రులు మనము ఉపవాసము ఉన్నా, 11 శివరాత్రులు మనము పరమశివుడి యొక్క అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నా, 11 శివరాత్రులు మనం పరమశివుడి యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొన్నా మనకి 1000 సంవత్సరాల యొక్క శివ పూజ ఫలితం మనకు కలుగుతుంది. మనం ఉండేది 30, 40, 60, 70, 80 సంవత్సరాలే కదండి అని అంటే నీ వారసులు ఎవరున్నారు? నీ వారసులు అనగా నీ బీజము నుండి పుట్టినటువంటి నీ పుత్ర సంతానము ఏదైతే ఉందో ఆ పుత్ర సంతానానికి శివుడి యొక్క అనుగ్రతని కలగచేస్తాం. శివుడి యొక్క అనుగ్రత అనగానే డబ్బు అనుకోవద్దు, ఇల్లు అనుకోవద్దు, కార్లు అనుకోవద్దు, భోగభాగ్యాలని అనుకోవద్దు. వారసుడు పుట్టాలి అంటే శివుడి యొక్క అనుగ్రత కావాలి. శివ ఆజ్ఞ లేని చీమైనా పుట్టదు అనేటటువంటి సామెతకి వారసుడి యొక్క యోగము కావాలంటే శివారాధన. ఐశ్వర్య యోగము, లక్ష్మీ యొక్క యోగము కావాలంటే విష్ణు యొక్క ఆరాధన. జ్ఞానము యొక్క యోగము కలగాలంటే శివకేశవుల యొక్క ఆరాధన. ఇది చెయ్యగలిగేటటువంటి వారికి అమోఘమైనటువంటి కార్యాచరణతో ఉన్నటువంటి ఫలితం కలుగుతుంది. మీకు 1 సంవత్సర కాలములో గుడికి మీరు 11 సార్లు, 10 సార్లు, 20 సార్లు వెళ్తారు. వెళ్ళగానే ఆ దేవత నీకు వరాన్ని తీరుస్తుందా అంటే తీర్చదు. ఎందుకు అంటే ఆమెకు 1 రోజు నువ్వు కనబడాలి. ప్రతిరోజు 5 నిమిషాలు వెళ్ళి గుడికి వెళ్ళి అలా ఉన్నటువంటి 365 రోజులు గుడికే వెళ్ళేటటువంటి విధానం పెట్టుకుంటే సంవత్సర కాలంలో నీ దేవత దగ్గర నువ్వు నివసించేటటువంటి సమయము 24 గంటలు. ఈ 24 గంటల్లో నీకు కలిగేటటువంటి యోగము ఏందో తెలుసా? ఉదయము నుండి సూర్యోదయము నుండి మరలా సూర్యోదయము వరకు ఆ రోజు నువ్వు చేసిన కార్యాచరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి. ఒక దేవాలయానికి వెళ్ళి చాలామంది మొక్కుంటారు, నాకు ఉన్నత ఉద్యోగం కావాలి, నా బిజినెస్ బాగుండాలి, నా యొక్క పొలము బాగా పండాలనేటటువంటి విధానముతో మీరు కోరుకుంటారు. ఆ కోరిక నెరవేరాలంటే 1 రోజు దేవాలయం వెందున ఉండాలి. 1 రోజు అంటే ఈరోజు కూర్చుంటే ఈరోజు మొత్తం ఉండేటటువంటిది మహాశివరాత్రి. రేపు మొత్తం కూర్చుంటే వచ్చే యోగము కాదు. 365 రోజులు ఒక భగవంతుడికి మన శరీరం యొక్క ప్రతిరూపమైనటువంటి ఆరాశక్తిని చూపించాలి. మనం వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి విగ్రహదేవతలో ఉన్నటువంటి యంత్రము, ఆ యంత్రములో ఉన్నటువంటి బీజాక్షరాలు నీవు కొట్టేటటువంటి గంట యొక్క శబ్దముతో నిన్న గంట కొట్టినటువంటి వాడు వచ్చాడు. వాడు కొట్టినప్పుడు ఈ యంత్రములో ఉన్నటువంటి బీజాక్షరము కదలికలయ్యింది. ఆ బీజాక్షరము యొక్క కదలికల్లో మనం పెట్టినటువంటి రాతి విగ్రహములో నవవిధమైనటువంటి తేజోమయమైన రూపాన్ని దాల్చుతుంది. గుడిలో గంట ఎందుకు పెడతారు అంటే నీవచ్చావని చెప్పడానికి. నీవచ్చావని చెప్పడానికి గంట ఎలా పెడతారు? నీవచ్చావనేటటువంటి దానికి
నీవొచ్చేవు అనేటటువంటి దానికి గంట ఎలా ఆ భగవంతుడికి తెలుస్తుందంటే, బీజాక్షరాలు ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు యంత్రం పైన 4 గీతలను గీస్తారు. ఆ 4 గీతల్లో ఒకటి గంటకు సంబంధించినటువంటి శబ్దాంగనములో ఉన్నటువంటి స్వామివారి యొక్క బలిపీఠము కావచ్చు, స్వామివారి యొక్క వాహనము కావచ్చు. మూడోది ఆలయ ప్రాంగణములో ఉన్నటువంటి అర్చకుడు. నాలుగోది నీవు ఏ యంత్రము పైన అయితే విగ్రహాన్ని పెట్టావో ఆ యంత్రం పైన ఉన్నటువంటి రాతి విగ్రహము తేజోమయంగా మారేటటువంటి విధానము. దేవాలయములోకి రాగానే కాళ్ళు కడుక్కోగానే నిన్ను చూసేటటువంటి ఫస్ట్ ఎవరు అంటే స్వామివారిని నిరంతరంగా మోసేటటువంటి నందీశ్వరుడు. వీడు నిన్న వచ్చాడు, ఈరోజు వచ్చాడు. నేను నా స్వామిని ఎంత ప్రేమగా చూస్తున్నానో వీడు కూడా మరలా నా స్వామిని ప్రేమగా చూడడం కోసము ఈ దేవాలయానికి వచ్చాడు అని. తర్వాత ఆలయంలోకి వెళ్ళగానే మిమ్మల్ని మీలాగా తెలియచేసేటటువంటి మీ రూపాన్ని దాల్చి ఉన్నటువంటి మీలాంటి కళ్ళు, మీలాంటి ముక్కు, మీలాంటి చెవులు, మీలాంటి విధము కలిగినటువంటి చేతులు కాళ్ళు ఉన్నటువంటి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తికి గాయత్రి అనేటటువంటి యజ్ఞోపవేతాన్ని భరించగలిగేటటువంటి విధానము కలిగినటువంటి మంత్ర ఉచ్చారణతో పులకితలయ్యేటటువంటి విగ్రహము యొక్క యంత్రము యొక్క ఆకర్ష శక్తిని కలగ చేసేటటువంటి అర్చకుడు కావాలి. ఈ 3వ అర్చకుడు దగ్గరికి వెళ్ళి నీవు గోత్రము చెప్పగానే ఆయన వింటాడు. ఆయన వింటే లోపల విగ్రహం వింటుందా అంటే మొత్తము ముడిపడి ఉన్నది మొత్తము ఆలయ అర్చకుడు దగ్గర మాత్రమే. ఆలయ అర్చకుడు ఒక రాతి విగ్రహ దేవతకు, ఒక జీవం ఉన్నటువంటి మానవుడికి మధ్యలో ఉన్నటువంటి ఒక తేజోమయమైనటువంటి కార్యాచరణ కలిగినటువంటి ఒక కరెంటు స్తంభం లాంటి వాడు. ఇక్కడ నుంచి వచ్చినటువంటి శక్తి బాధతో వచ్చిందా భక్తుడు, ఆనందంతో వచ్చాడా భక్తుడు, లేదా కోరికతో వచ్చాడా భక్తుడు అనేటటువంటి విధానము కలిగినటువంటి సంకల్పాన్ని మొత్తము తను విని లోపలికి వెళ్ళి తను ప్రతినిత్యము చదివేటటువంటి మంత్రముల ద్వారా ఆ రాతి విధానములో ఉన్నటువంటి పరమశివుడికి తెలియచేస్తే పైన పడినటువంటి పుష్పముతో ఆ విగ్రహానికి ఒక రకమైన ఆరాశక్తి తాకిద్ది. ఆరాశక్తి అంటే ఎవరిదో తెలుసా? మీదే. మీ ఆరాశక్తి ఎక్కడ ఉంటుందో తెలుసా? మీ మనసుకు ఉంటుంది. మీ మనసు దేనికి లొంగి ఉంటుందో తెలుసా? ఆ గుడికి ఏ సంకల్పం కోసం మీరైతే వెళ్ళారో అదే సంకల్పం ఆ మనసు లొంగి ఉంటుంది. ఆ మనసు ఏం చేస్తుందో తెలుసా? ఈ మైకుని ఇలా పట్టుకుంటే నీ శరీరారాశక్తి మైకుకు అంటితే దీనికి కూడా సంకల్పాన్ని ఆవహించి ఉంటుంది. దీనికి ఆవహించిన తర్వాత దేవాలయం దగ్గర ఉన్నటువంటి అర్చకుడికి అది అందచేస్తే ఆ అర్చకుడు ఆ ఆరాశక్తి ఉన్నటువంటి ఈ మైకుని తాకి తను లోపలికి తీసుకువెళ్ళి ఆ విగ్రహం పైన వేస్తే అక్కడ కొత్తగా ఒక జీవకళ ఆ విగ్రహము తాకుతుంది. ఆ విగ్రహము తాకగానే వచ్చినటువంటి ఈ వ్యక్తి ఎవరు, దేనికోసం వచ్చాడు అనేటటువంటి కార్యాచరణ బీజాక్షరములో మొదలవుతుంది. ఆ బీజము ఎక్కడికి పంపిస్తుందో తెలుసా? మీ శరీరములో బీజము కేంద్రీకృతమై ఉన్నటువంటి ప్రదేశం ఉంది. తెలుసా బీజం అందరికి ఎక్కడ ఉంటుందో? నాభిస్థానము కింద ఉంటుంది బీజం. ఎక్కడ దెబ్బ తగిలితే అన్ను పడతామో దాన్ని బీజము అంటారు. ఆ బీజము మనకు కేంద్రీకృతం అవ్వాలి అంటే మన ఊర్లో ఉన్నటువంటి గ్రామములో ఉన్నటువంటి మనము మన చేతుల మీదుగా మన పూర్వీకులు మనకు ప్రతిష్ట చేసి అందించినటువంటి దేవాలయం ఏదైతే ఉందో అది నీ బీజాన్ని కాపాడే దేవాలయం. గ్రామ దేవత కాపాడేటటువంటి విధానం వేరు,
ప్రతిష్ట చేసి ఉన్నటువంటి ఆలయం కాపాడేటటువంటిది వేరు. ప్రతిష్ట సమయంలో 3వ రోజు జరిగే కార్యక్రమంలో చెప్తారు, బీజశక్తి బీజయోగే బీజ కార్యాచరణే గ్రామాంతగాభివృద్ధి కార్యాం శీతలాదేవి యోగతే. గ్రామాందేవి ఏ గ్రామ దేవత అయితే ఉంటుందో, పోచమ్మ, మారమ్మ, ఎల్లమ్మ అని ఆ దేవతకు చెప్తారు. ఏమని చెప్తారో తెలుసా? ఇక్కడ 3వ రోజు ప్రతిష్ట కార్యాచరణ జరిగినప్పుడు 3వ రోజు చెప్తారు, ఈ విగ్రహముకు బీజ శక్తిని అందించేది మొత్తం ఈ గ్రామంలో ఉన్నటువంటి మనుషులే. వారి యొక్క సంకల్పంతోనే నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నారు. ఎందుకు ప్రతిష్ఠించుకుంటున్నారో తెలుసా? ఓ రాతి విగ్రహమా, ఎవరో తయారు చేసినటువంటి విగ్రహాన్ని తెచ్చి నిన్ను ఇక్కడ గర్భగుడిలో పెట్టి ఈ గ్రామానికి బీజ శక్తిని అందించని చెప్పి వేద మంత్రాలతో నిన్ను ప్రాణ ప్రతిష్ఠ చేసేటటువంటి కార్యాచరణకు ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక్కొక్క వ్యక్తి కదలి వస్తూ ఉంటే ఆ వ్యక్తి వేసేటటువంటి అడుగులలో కదిలేటటువంటి బీజము యొక్క శక్తి, ఆ శబ్దధ్వనులతో వచ్చేటటువంటి దేవాలయ ప్రాంగణంలో ఇంతమంది కూర్చుంటే ఎంత శక్తి ఉందో తెలుసా? ఇక్కడ మనం మనుషులమే, కానీ ఇంతమంది బీజ శక్తి ఒకటే శక్తిగా మారాలి అనంటే ఒక దేవతా విగ్రహానికి మనందరము కలిసి మన చేతుల మీదుగా ధారపోస్తే మన శరీరము నుండి తాకి వచ్చేటటువంటి ఆరాశక్తి ఆ రాతి విధానములో ఉన్నటువంటి దేవతా ప్రతిమ స్వీకరించి లోపల ఉన్న బీజాక్షరములు కదులుతాయి. కదిలి అప్పుడు ఎలా చూస్తాయో తెలుసా? మీ నాన్నగారు, మీ తాతగారు, మీ ముత్తాతగారు ఇది ప్రతిష్ట చేసేటప్పుడు వాడు గుప్పిడి నవధాన్యాలు వేశాడురా, అక్కడ నవరత్నములని వేశాడురా, అక్కడ పంచలోహములను వేశాడురా, అతనికి చేతనైనటువంటి విధానము కలిగినటువంటి వెండో, బంగారమో, లేదా ఇప్పుడు మనం వాడేటటువంటి రూపాయి విధములో ఉన్నటువంటి నాణ్యములని తెచ్చి వేశాడురా. నీ రాక కోసమే నేను చూశాను. నువ్వు రానప్పుడు నీ బీజశక్తి నేను ఎలా పెంచాలి? నేను పెంచలేవను కదా. ఈ పరమశివ మహారాత్రి శివరాత్రి పర్వదినమున ఈ ఆలయములోకి వచ్చి నీవు అభిషేకాన్ని చేశావు, ఈ ఆలయంలోకి వచ్చి నీవు హోమాన్ని చేశావు, ఈ ఆలయంలోకి వచ్చి నువ్వు కళ్యాణంలో పాల్గొన్నావు. ఎప్పుడో 30 సంవత్సరాల కింద మీ తాత పాల్గొన్నాడు. అప్పటిదాకా నీ వంశస్థులు కానీ నీ కుటుంబానికి చెందిన వాళ్ళు కానీ నా వైపు వచ్చి చూడలేదు. నీకు బీజశక్తిని నేను ఇచ్చేటటువంటి యోగములో లేను అని చెప్పి ఆ బీజాక్షరము విగ్రహములోకి వచ్చి లింగము అయితేనేమో పానబట్టము నుండి చూస్తుంది. నేత్రములు కలిగినటువంటి విగ్రహము, కళ్ళు కలిగిన విగ్రహము, మనలాంటి యొక్క విధానము కలిగినటువంటి విగ్రహము 2 కళ్ళు తెరిచిలా చూస్తుంది. ఆ చూసే రోజు నువ్వు రాతి విగ్రహముగా చూడకూడదు. ఆ తల్లి నన్ను చూస్తుందా, నా కళ్ళ లాంటి కళ్ళే ఆ తల్లికి ఉన్నాయా, నన్ను ఏ విధంగా చూస్తుంది, నా బీజశక్తి ఏ విధముగా ఉపయోగకరమైనటువంటి గ్రామములో శక్తిని ఉంచుతుంది. బీజశక్తి అంటే మరలా నువ్వు పెళ్లి చేసుకోవాలి, నీ వల్ల ఈ ఊరికి ఒక అమ్మాయి రావాలి, ఆ అమ్మాయి వల్ల నీకు ఒక వంశోద్ధారకుడు పుట్టాలి, మరలా ఆడపిల్ల పుట్టాలి, మళ్ళా ఆడపిల్లని వేరొక చోటకు ఇవ్వాలి. ఇది బీజశక్తి విస్తరించడము. హైందవ విధానంలో దేవతలు విస్తరించే కార్యాచరణ ఏంటో తెలుసా? ఈ కార్యాచరణే విశేషమైనటువంటి బీజశక్తి విస్తరణ. ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి మనం అమ్మాయిని ఇచ్చి వివాహము చేస్తే ఈ గ్రామంలో ఉన్న స్త్రీశక్తి యొక్క యోని బీజశక్తి అక్కడ శక్తిని అందచేస్తుంది. ఈ గ్రామంలో పురుషశక్తి గ్రామాన్ని అంచలంచలుగా ఎదుక్కుంటూ వెళ్ళేటట్టుగా చేసే శక్తి. అది ఎవరు ఇస్తారు? హనుమంతుడు ఇవ్వడు, రామచంద్రుడు ఇవ్వడు, కృష్ణ పరమాత్ముడు ఇవ్వడు. ఎవరిస్తారో తెలుసా? ఒక పరమశివుడు మాత్రమే.
పరమశివుని పూజించినటువంటి వాడికి బీజము యొక్క యోగ శక్తి కార్యాచరణ ఉంటుంది. ఆ కార్యాచరణ ఉన్నటువంటి వాడికి నీ ఇంటికి వారసుడు వస్తాడు. నీ ఇంటికి పరమశివుడి యొక్క చెల్లె ఎవరండి? లక్ష్మీదేవి. మన ఇంట్లో పుట్టేది ఎవరు అంటే అన్నా చెల్లెళ్ళు అంటే ఈశ్వరుడి యొక్క సోదరి అయినటువంటి లక్ష్మి. మనమ్మాయిని అక్కడ ఇచ్చి పెళ్లి చేస్తే మహావిష్ణువుకి చేస్తాను అని అర్థం. పెళ్ళిళ్ళల్లో అందుకే చెప్తారు ప్రవరలో, మహావిష్ణు స్వరూపాయ మహాలక్ష్మి స్వరూపాయ. ఏం పరమశివుడి యొక్క స్వరూపము చెప్పొచ్చుగా అంటే పరమశివుడు సృష్టిలో బీజము. ఆ బీజాన్ని పెంచాల్సిన కార్యాచరణ బ్రహ్మది. ఒక తల్లి గర్భములో బీజము పడగానే 1వ నెల నుండి 3వ నెల వరకు బ్రహ్మ సరస్వతుల యొక్క ఆధీనంలో మాత్రమే పిండము పెరుగుతుంది. 3వ నెల అయిపోగానే 4, 5, 6 నెలలు విష్ణు లక్ష్మి ఆధీనంలో పిండం పెరుగుతుంది. శివపార్వతుల యోగములో పిండము పెరిగి ఆ పిండము ప్రపంచం మీదికి బయటికి వచ్చి మనలాగా పుట్టి ఈ ప్రపంచంలో తిరిగేటటువంటి యోగము కలిగి మరలా పుట్టిన తర్వాత మనల్ని తల్లిదండ్రులు వదలొచ్చు, తోడబుట్టిన అన్నాదమ్ములు వదలొచ్చు, భార్య వదలొచ్చు, అందరూ వదలొచ్చు. మిమ్మల్ని వదలనటువంటి వాడు ఎవడో తెలుసా? 1వ సంవత్సరం నుండి 33వ సంవత్సరం వరకు బ్రహ్మ సరస్వతులు మిమ్మల్ని ఎప్పుడూ వదలరు. మీరు ఒంటరిగా అనేటటువంటి బాధ, ఈ మనుషులు లేరు అనేటటువంటి బాధ తప్ప మీరు పుట్టినందుకు ఈ భూమి మీద మీకు కావాల్సినటువంటి విధానము కలిగినటువంటి వసతులు త్రిమూర్తులు 3 వెంటుండి అందిస్తారు. అందుకనే 1వ సంవత్సరం నుండి 5వ సంవత్సరం వరకు బ్రహ్మశక్తి అంటారు. చిన్నపిల్లల్లో భగవంతుడు ఉంటాడు అని చెప్తారు. 5వ సంవత్సరం నుండి నిన్ను అనుక్షణము కాపాడేది సరస్వతీదేవి. విద్యాభ్యాసము చేశాక సరస్వతీదేవి యోగములోకి వెళ్ళేటటువంటి వారికి 2 యోగములు కలుగుతాయి. కామయోగము, ఐశ్వర్య యోగము. బాగా చదివినటువంటి వాడికి ఐశ్వర్య యోగము ఉంటుంది. బాగా చదవనటువంటి వాడికి చతుర్ముఖ బ్రహ్మలో కామయోగము అనేటటువంటిది ఉంటుంది. వాడు ఎవరిని చూసినా బ్రహ్మరిమ్మ తెగులు అంటారు. విన్నారా ఎప్పుడన్నా? అటువంటి విధానమై గుణముతో ఉండి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని శ్రీమూర్తులను చూస్తూ ఆ రిమ్మ తగులుతో ఉన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకనే 5వ సంవత్సరం నుండి 33వ సంవత్సరం వరకు మీ జీవితం మొత్తం ఎవరిది అంటే చదువుల తల్లి సరస్వతీదేవిది. 18వ సంవత్సరం రాగానే సరస్వతీదేవి కళ్యాణ శోభితతో ఉన్నటువంటి కామధాయి స్వరూపిణిగా మారుతుంది. అందుకే 18 నుంచి 28 లోపల వివాహము చేస్తారు. తదుపరి ఈ 33 అయిపోగానే విష్ణు లక్ష్మి అంశ మీకు వెంట వస్తుంది. మీరు ఏ పని చేస్తారో ఆ పని పరిపూర్ణముగా అయ్యింది అన్నాక అయినటువంటి పనికి మీకు విలువ కట్టి ధనాన్ని అందించేది ఎవరు అంటే లక్ష్మీదేవి. మీరు చేసే పనిలోనే మహావిష్ణువు చాలా ముడులు పెడతారు. మహావిష్ణువు దగ్గర ఉండేది బుధగ్రహం. బుధగ్రహం యొక్క కార్యాచరణ ఏంటో తెలుసా? దీనికి టేబు వేయాలి అని అంటే ఈ టేబును వేసేటటువంటి పనిని కూడా కాకుండా వేరొక పనిలోకి తీసుకువెళ్తుంది. అంటే బద్ధకము అనేటటువంటి విధానంలోకి చేసేటటువంటి పొలం పని వదిలిపెట్టి ఇంకొకల పని కోసం వెళ్ళిపోతారు. కానీ మహావిష్ణు యోగములో ఉన్నప్పుడే మీరు మీ వ్యాపార కార్యాచరణలో, మీ కుటుంబ కార్యాచరణలో మీరు మునిగి ఉండాలి. అప్పుడే మీకు ఐశ్వర్యం స్థిర నివాసమైన లక్ష్మీదేవి యోగము.
ఇది అయిపోయిన తర్వాత చివరిలో మీ వెంట వచ్చేది పరమశివుడు, పార్వతీదేవి. ఇది 75వ సంవత్సరమున ప్రారంభమవుతుంది. అప్పటి లోపల మగవాళ్ళు 50 సంవత్సరాలు రాగానే అనేక రోగాలతో ఉంటారు. ఎందుకు అంటే విష్ణుమూర్తి యొక్క యోగా కార్యాచరణలో వీరు చేసే ప్రతి పనిలో కూడా చిన్న చిన్న తప్పులే పెద్ద మూటగా తయారయ్యి 50వ సంవత్సరం ప్రవేశించగానే అర్ధనారీశ్వరత్వముతో ఉన్న పరమశివుడి యొక్క జీవిత విధానం మనకు కొనసాగింది. అప్పుడు మన భార్య తోడు లేనిది మన జీవితము కొనసాగదు. మనం కన్నా మన పిల్లలు కూడా మనల్ని చూడరు. మనల్ని కన్న వాళ్ళు, మన తల్లిదండ్రులు కూడా చూడరు. మన తోడబుట్టిన అన్నదమ్ములు కూడా చూడరు. కానీ మిమ్మల్ని చూసేటటువంటిది ఎవరు అంటే మీరు వివాహం చేసుకొని వచ్చేటటువంటి మీ భార్య. మన హైందవ విధానంలో మన ఋషులు మనకి ఎంత అపురూపంగా తెలియచేశారో తెలుసా? 50వ సంవత్సరము దాటినటువంటి పురుషుడికి స్త్రీశక్తితో ఉన్నటువంటి జీవిత కాలాన్ని ప్రసాదించారు. అప్పుడు భార్యలు చేసే నోములు, వ్రతాల యొక్క పుణ్యఫలం ఏదుందో భర్తకు ఆయుష్ పెరిగి అతని యొక్క ఆయుష్ బాగుంటే తన మెడలో వేసిన మాంగళ్య బలము క్షేమంగా ఉంటుంది అని చెప్పి చేసినటువంటిది. ఇటువంటి కార్యాచరణతో ఉన్నటువంటి మన జీవితము, మన ఋషి యొక్క పరంపర విధానము మనం మర్చిపోయి మనకు వీటి విలువలు తెలియక ఏ పూజలు అంటే ఆ పూజలు చేసుకుంటూ, ఏ దీపాలంటే ఆ దీపాలు పెట్టుకుంటూ, ఏ గుమ్మడికాయలంటే ఆ గుమ్మడికాయలు కొడుతూ, ఏ నిమ్మకాయ దీపాలు పెట్టాలంటే ఆ నిమ్మకాయ దీపాలు పెడుతూ వరాలు కోరేటటువంటి విధానంలో కొనసాగేటట్టుగా చేయడం జరిగింది. ఇకపైనైనా అవి మనం మార్చుకోవాలి. దీపం పెడితే భగవంతుడు కోరికను తీర్చడు, కొబ్బరికాయలు కొడితే కోరికను తీర్చడు. వీటన్నిటికీ ఎందుకు ఏం చేయాలి అంటే మొదటిగా నీ గ్రామంలో ఉన్న నీ భగవంతుడి యొక్క యోగక్షేమాన్ని నీవు తెలుసుకోగలిగితే నీ ఇంట్లో నువ్వు పెట్టేటటువంటి నీ దీపానికి ఈయనే శక్తిని పంపించాలి. నీ ఇంట్లో దీపం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వరుడి యొక్క శక్తిని నీవు తెలుసుకునేటటువంటి ప్రయాణం చేయలేనప్పుడు ఏమీ చేయలేము. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మనమున్నటువంటి మన భరతఖండము కర్మభూమి. మనందరం ఎవరో తెలుసా? ఒక ఋషి యొక్క వారసులు. భగవద్గీతలో లేదా దేవీ భాగవతంలో, అగ్నిపురాణం ఇటువంటి వింటే కనుక దాంట్లో ఉంటుంది, భరతఖండం మీద ఎవరైతే పుట్టేటటువంటి వాడు ఉంటాడో వాడందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడే. భరతఖండం మీద పుట్టేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడందరూ కూడా పరమశివుడి యొక్క స్వరూపం. భరతఖండం మీద పుట్టేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు బ్రహ్మ యొక్క యోగము కలిగిన వాడు. మిగిలినటువంటి ఖండాలకు ఐశ్వర్యము ఉండొచ్చు, ఇతర విధానాలు ఉండొచ్చు. కానీ భరతఖండం మీద పుట్టినటువంటి వాడు ప్రపంచానికి ఒక కార్యాచరణ చెయ్యడం కోసమే పుడతాడు. అది మీరు వేరొక విధానాలు అనుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, పోలీసులు, కలెక్టర్లు ఇటువంటి విధానమైన పోస్టుతో ఉన్నటువంటి జీవిత విధానాలు అనుకోవచ్చు. కాదు, మీరు వెళ్ళే లోపల మీ హైందవ దేవతకు ఏదో చేసి వెళ్ళడానికే మీరు పుడతారు. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒకటి, ప్రతి సంవత్సరము మహాశివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రి పర్వదినము నుండి వచ్చే పరమశివుడి యొక్క శివరాత్రి వరకు ఈ స్వామికి కొత్తగా మీరు ఏదైనా అందించాలి. అప్పుడే మీ గ్రామం అభివృద్ధి అయింది. ఈయనకి అందించాలని కాదు. శాస్త్రంలో ఉంది ఏంటంటే ప్రతిష్ట చేశాక వార్షికోత్సవం అనే వస్తుంది. ఆ వార్షికోత్సవం అన్నప్పుడు మీరు ఎలా అయితే పెరుగుతూ పెద్ద అవుతారో ఆ దేవాలయము కూడా అలానే పెరిగేటటువంటి స్థానాన్ని కల్పించాలి.
ఆ దేవాలయం పెరగాలంటే స్థలం పెంచడం కాదు, ఆ దేవాలయం పెరగాలంటే గర్భగుడిని పెంచడం కాదు, ఆ దేవాలయం పెరగాలంటే లింగాన్ని పెంచడము కాదు. ఆ దేవాలయం పెరగాలి అంటే మీరు చెయ్యాల్సింది ఆయనకి విశేషమైన పూజా కార్యాచరణ. ప్రతిష్టప్పుడు 100 మంది ఉన్నారు. 2వ సంవత్సరం వార్షికోత్సవం వచ్చేటప్పుడు 150 మంది అయ్యారు అంటే ఆ విక్రశక్తి విశేషమైనటువంటిది. 3వ సంవత్సరానికి ఒక 200-300 మంది అయితే ఆ విక్రశక్తి చాలా శక్తివంతమైనది. మీరు వెళ్ళిన మీ పిల్లల్ని కాపాడేటటువంటిది ఎవరు అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలు మాత్రమే. ఇవి మీరు మనసులో దృష్టిలో పెట్టుకొని ఇకపై అయినా సరే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏ ఏ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలకు ఆయా సమయంలో వచ్చేటటువంటి పండగలని నిర్వహించండి. మీ అందరికీ సందేహం రావచ్చు కదా, మనకి ఎందుకు ఇన్ని పండగలు ఉన్నాయి అని. మనకి పరమశివుడు మహాశివరాత్రి నాడు ఉన్నటువంటి వైభవేతము సంవత్సర కాలం మనకు అందాలి అంటే స్వామివారికి ఒక శుభదినము అనేది ఉంటుంది, అదే మహాశివరాత్రి. ఈరోజు వైభవేతముగా చేస్తే ఈ వైభవేతము మనకు సంవత్సర కాలముగా కనబడుతూ ఉంటుంది. అది ఎక్కడ అంటే మన శరీరంలో, మన ఇంట్లో, మనము నివసించే ఇంకా వివిధ ప్రాంతాల్లో. శ్రీరామనవమి కూడా మేమే చెయ్యాలి అంటే రామచంద్రుడికి ఒక రోజు ఉంది, అదే శ్రీరామనవమి. ఆ రోజు ఆయన సంవత్సరంలో మనకు ఒక రోజు రావాలి అన్నట్టుగా మన పుట్టినరోజు ఎలా మనకు వస్తుందో రామచంద్రుడి యొక్క వైభవేతము శ్రీరామనవమి రోజు. దుర్గాష్టమి రోజు దుర్గాదేవి వైభవేతము. విజయదశమి రోజు అందరి దేవతల యొక్క వైభవేతము. ఇందులో మీరు ఏ పండగ మీ గ్రామంలో చెయ్యకపోయినా మీరు కొలిచే దేవతలు ఉంటారుగా, నాకు ఆంజనేయ స్వామి ఇష్టము అని. అప్పుడు మీ గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఏమవుతాడు? ఏ కార్యక్రమాలు చేసుకోలేనటువంటి విధానము కలిగిన దేవాలయములో కూర్చున్నటువంటి వాడిగా ఉంటాడు. హనుమాన్ జయంతి వచ్చింది అన్నప్పుడు హనుమాన్ జయంతి చేయాల్సింది ఎవరు అంటే గ్రామస్తులందరూ. దాంట్లో ఎక్కువగా ఎవరు చేయాలి అంటే హనుమంతుడిని ప్రీతికరముగా తన మనసులో పెట్టుకున్నటువంటి వాడు హనుమాన్ జయంతి చేస్తే ఆలయము చిన్నబోదు. నేను వచ్చేటప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళాను, అమ్మవారు చాలా బాగుంది, కానీ హనుమంతుడు అంతగా లేడు. ఎందుకు అంటే ఆయనని మనం పట్టించుకోవాలి. నేను లోపలికి వెళ్ళాక నాకున్నటువంటి నా విధానమైన నా సాంప్రదాయ విధానంలో ఆ దేవత యొక్క విగ్రహశక్తిని ముందు నేను సరిపడేటట్టుగా నిలబడతానా లేదా అనేటటువంటి విధానమైన మంత్రాన్ని నేను చదివాను. అమ్మవారి దగ్గర శక్తి బాగుంది, ఆ వైబ్రేషన్ చూపించింది. ఇదే హనుమంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామివారు చాలా శక్తి లేనటువంటి వాడు కాదు. ఆ ఆలయంలో ఆయన ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఆయన అలా ఉండకూడదు, ఆయన విజృంభించాలి. ఆయన విజయవంతముగా గ్రామం చుట్టూ ఒక్క రౌండ్ తిరిగి వస్తే వణుకుడు పుట్టాలి. ఎవరికి? మనకు కాదు. ఏ గాలి దూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉంటాయో అవి ఎలా వస్తాయండి? ఈ గుళ్ళో దేవుడు ఉన్నాడు కదా, ఆ ఊరు బయట అమ్మవారు ఉంది కదా అంటే మీ ఊరిలో ఎవరైనా కాలం చేసినప్పుడు వాళ్లకు మనసు నిండా మూట కట్టినటువంటి ఊరితో అనుబంధమైన ఆశల మూట అనేది ఉంటుంది. ఆ మూట పెట్టుకొని అతను పోయి కాల్ చేసి అంత అయిపోయి తన దిన కార్యక్రమాలు అయిపోయినాక ఆ మూట ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉండవచ్చు. అది బట్టల మూట కావచ్చు, డబ్బుల మూట కావచ్చు, ధాన్యం మూట కావచ్చు, ఆస్తి పేపర్లు కావచ్చు. దాని మీద ఆశ అనేటటువంటి ఆశ ఆవహించినప్పుడు
ఆ ఊరిలోకి వచ్చేటటువంటి విధానాన్ని ప్రయత్నం చేసినప్పుడు రాకుండా ఆపగలిగేటటువంటిది గ్రామదేవత కాదు. గ్రామదేవత ఇద్దరిని చూస్తుంది, పుట్టేవాడిని చూస్తుంది, పోయేవాడిని చూస్తుంది. గ్రామదేవత రెండూ రాసుకుంటుంది. నా గ్రామంలో ఈ సమయంలో వీడు పుట్టిండు, వీడికి కావాల్సినటువంటి యోగక్షేమాలు ఎవరు ఇవ్వాలి అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఈ గ్రామంలో ప్రతిష్ట చేసినప్పుడు ఒక విగ్రహానికి అక్కడ దారపోసినటువంటి ఒక నవధాన్యములు పంచలోహములు ఏవైతే ఉన్నాయో వాడి దగ్గరికి పంపించాలని ఈశ్వరుడి దగ్గరికి పంపిస్తుంది అమ్మవారు. నేను చూశాను ఈ శిశువుని, ఈ గ్రామంలో ఈ విధముగా ఎదుగుతుడు, నా పర్యవేక్షణలో ఈ శిశువు బాగా చదువుకుంటుంది. ఎందుకు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఈ గ్రామంలో ఎటువంటి కర్మ అనేది చేయలేదు, గ్రామంలో ఎవడు మునిగిపోయేటటువంటి విధానము చేయలేదు. కాబట్టి వీడు పుట్టింది వాళ్ళ వల్లే, కాబట్టి ఈ గ్రామంలో వారి వల్ల వీడికి అపాయం జరగకుండా ఉండాలి అంటే నేను కాపాడాలి, వీడికి చదువునిస్తా, ఉద్యోగాన్ని ఇస్తా, వివాహం చేసి చూసుకుంటా అని అటువంటి రాసేటటువంటి ఆయన ఈయన. హనుమంతుడు ఏం చేస్తాడో తెలుసా? గ్రామదేవత ఒక ఆత్మ బాధపడినా వదిలిపెట్టి, ఎందుకు అంటే ఆడు కూడా ఈ గ్రామంలో బిడ్డే కాబట్టి ఆ బిడ్డ బాధపడేటటువంటి బాధను చూసి ఒక్కసారి నేను వెళ్ళి నా ఇల్లును చూసొస్తామా అంటే చూసిరారా అని వదిలిన వాడిని ఎవడు తీసుకురావాలి? మళ్ళీ అమ్మ పిలవదు. ఎందుకు అంటే వాడు నా బిడ్డే, గ్రామంలో పలికి వెళ్ళాడు, ఉంటాడులే, ఉండని అన్నట్టుగా ఉంటుంది. కానీ హనుమంతుడు అలాంటి వాడు కాదు. నువ్వు వెళ్ళినవు, నీ పని అయిపోయింది, తిరిగి బయటికి రాకపోతే నేను ఊరుకోను. ప్రతి గ్రామంలో హనుమంతుడు ఎందుకుంటాడో తెలుసా? ఒక గ్రామాన్ని పరిరక్షించేటటువంటి క్షేత్రపాలకుడుగా ఉంటాడు. ఆ క్షేత్రపాలకుడు ఉన్నప్పుడే సర్పంచి క్షేమంగా ఉంటాడు. ఆ క్షేత్రపాలకుడు ఉన్నప్పుడే సర్పంచితో ఉన్నటువంటి ఎవరైతే గ్రామ సేవ చేసేటటువంటి రాజకీయ విధానమైనటువంటి యోగము కలిగినటువంటి వారుంటారో వారుంటారు. మీకు క్షేత్రపాలకుడు అంటే 5 విధములైన పాలకుడు. మీరు గెలిచినా కానీ 5 సంవత్సరాలు ఉండి తర్వాత గెలవలేను అనే భయము లేకుండా ఉండాలి అంటే గ్రామాన్ని పరిరక్షించేటటువంటి హనుమంతుడి యొక్క విధానాన్ని మీరు చూసుకుంటే ఆ గ్రామంలో దారిద్రాన్ని అంటరానియడు, ఆ గ్రామంలో పుత్రశోకము లేకుండా ఉండని, ఆ గ్రామంలో కొట్లాట్లు గడవకుండా ఉండని. ఇటువంటి విధానము కలిగినటువంటి హనుమంతుడిని మీరు ఉన్నతమైన విధానానికి తీసుకురావాలి. అలానే మీరు ఈ గ్రామంలో ఇకపై ఏ దేవాలయం కట్టబోతున్నా అది శక్తి స్వరూపమైనటువంటి దేవతకు బీజము వేయండి. శక్తి దేవత గ్రామ దేవతగా ఉంది. ఆమె ఏం చూస్తుందో తెలుసా? సంవత్సరానికి ఒక్కసారి మీరు పెట్టేటటువంటి బోనాలు మాత్రమే ఆమె చూస్తుంది. అప్పుడు మీకు అక్కడికి వెళ్ళినప్పుడు యాటలు కోస్తారు, కోళ్ళను కోస్తారు, పొంగలు పెడతారు. అది గ్రామ దేవత దగ్గర ఎందుకు యాటలు కొయ్యాలి అంటే ఏ భగవంతుడికైనా 2 వైపులా శక్తులు ఉంటాయి. కుడి భాగమున దేవతా శక్తి, ఎడమ భాగమున అసుర శక్తి. ఈ దేవాలయంలో ఉన్న అసుర శక్తి గ్రామ దేవత దేవాలయంలో ఉంటుంది. హనుమంతుడి దగ్గర ఉండేటటువంటి అసుర విధానమైన శక్తి అక్కడ ఉంటుంది. హనుమంతుడి దగ్గర ఎందుకు ఉంటుంది? ఈ గ్రామంలో ఈ దేవాలయంలో ఉన్న ఈశ్వరుడి దగ్గర ఎందుకు ఉంటుందంటే పరమశివుని బాగా ప్రీతికరంగా బతికున్నప్పుడు పూజించిన వాడు ఉంటాడు కదా, స్వామిని పూజిస్తాడు. కానీ వాడు చేయాల్సినటువంటి తప్పులన్నీ బయట చేస్తాడు. తర్వాత మళ్ళీ వచ్చి స్వామిని పూజిస్తాడు, మళ్ళీ తప్పులు చేస్తాడు, మళ్ళీ పూజిస్తాడు. చనిపోయిన తర్వాత యమ భగవానుడు పట్టుకోబోడు, శిక్షలు అక్కడ ఉండవు. ఈ స్వామి దగ్గరే ఉంచి
ఇక్కడ కళ్ళ ముందు నీ కుటుంబం ఎలాంటి నరకం అనుభవిస్తుందో చూపిస్తాడు. ఎందుకురా అంటే నాకు తెలియదు స్వామి అని అంటే కాదు. ఎందుకురా అంటే నీ ఉదయం పూట వచ్చి నాకు దండం పెట్టుకున్నావు, ఆ దండానికి సాయంత్రం పొలిమేర దాటి వేరే ఊరు పోగానే వేరొక పని చేసినావు, గ్రామంలో అడుగు పెట్టగానే పొలిమేర దేవత గ్రామ దేవత నాకు ఫోన్ చేసింది, పొద్దున నీకు దండం పెట్టి ఒక పని కోసం చెప్పిపోయి ఇంకో పని చేసి గ్రామంలో అడుగు పెట్టిండు, నా గడప మించి దాటిండు, నా గడప మురికయింది, ఇది కడగాలంటే ఎవరు కడగాలి? ఈశ్వరుడే కదా, ఈశ్వరుడి దగ్గర ఉన్న గంగే కదా, మరి వాడిని ఎలా కడుగుతావు నువ్వు చూడు అని అంటే స్వామి ఒక్కసారి అటువైపుగా చూస్తాడు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అతను ఆనందంగా పడుకున్న తర్వాత చేసినటువంటి తప్పుకు వీడు ఆలోచన చేస్తుండా లేదా అని చూస్తాడు. ఆ తప్పుకు ఆలోచన చేయకుండా ఆనందంగా ఉండనుకో, ఇక వీడిని అక్కడ ఎక్కడో కాదు ఇదే గ్రామంలో ఉంచి వాడు చేసిన తప్పులు వాడు లేనప్పుడు వాడి కుటుంబం అనుభవిస్తూ ఉంటే చూడాలి అని. అప్పుడు ఈ అసుర శక్తులన్నీ కూడా ఇక్కడ ఉండి తర్వాత గ్రామదేవతకు చెప్తారు, వీడికి శిక్ష పరిపూర్ణమైంది, నీ దగ్గరగా పంపిస్తా, సమయము చూసి ఎప్పుడైతే నీ దగ్గరున్న అసుర విధానము కలిగిన శక్తులకు రక్తధార మాంసధార కూష్మాండల బలిని ఇస్తాడో అప్పుడు వదిలేసి ఈ గ్రామంతో వాడికి మనకు సంబంధము లేదు, ఆ తర్వాత నుండి బాగుంటారు. మీరందరూ ఏం చెప్తారు? ఇంట్లో ఉన్న ఎల్లమ్మకి ఉప్పలమ్మకి ఈ అమ్మవార్లకి మేము కోళ్ళని కోసి ఆటలు కోస్తే సంవత్సరం మొత్తం బాగుంటాము అని అంటారు. అది అమ్మవారు స్వీకరించదు, అమ్మవారి దగ్గర ఉన్న శుభయోగ దేవత స్వీకరించదు. అసుర శక్తి అనేది ఉంటుంది. ఈ అసుర శక్తి ఆవురావురమని ఆకలిగా ఉంటుంది. ఇప్పుడు శివరాత్రి అనేసరికి ఇంతమంది పూజ చేయడానికి వచ్చారు. అసుర పూజ అంటే వస్తారా? రాదు. అప్పుడు ఆ శక్తులు కూడా ఎలా చూస్తాయంటే ప్రతినిత్యము శుభయోగ పూజలు చేస్తున్నారు, గ్రామంలో ఉన్న అసుర శక్తి మొత్తము తీసుకెళ్లి గ్రామ దేవత ఎడమ వైపు ఉన్న తన తొడ భాగము కింద నలిపి పెడుతూ ఉంటే అవి ఆకలితో చూసేటప్పుడు వస్తారు రా నీ కోసము, నీ వాళ్ళు పెట్టడము కోసము, అప్పటిదాకా నీవు నా తొడ కిందనే నలిగి ఉండాలి అని. అప్పుడు ఆ గ్రామంలో నుంచి మీరు ఇంటి నుండి బయలుదేరి బోనాలప్పుడు పొంగలు పెట్టుకొని కోడిని పట్టుకొని పోయిన తర్వాత కొయ్యగానే రక్తాన్ని ఆవహించేది ఎవరంటే మీ పితృదేవతలు తప్పు చేసిన రాక్షస యోగముతో ఉన్న గుణం. మాంసాన్ని ఆవహించేది ఎవరు అంటే మీ పితృదేవతలు మాంసము తినకుంటూ ఏ విధమైన ఆలోచన విధానమైన ప్రవర్తనలతో ఉన్నారో అవి అన్నీ ఆవహిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ అదే మాంసాన్ని తెచ్చుకొని కట్ చేసి కూరలు చేసుకొని తింటే ఇక ఆయన పోడు, పొలిమేర దాటి ఆయన పోడు, మనం పోలేయం. మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకొని తెల్లారిన తర్వాత బోనాలు అయిపోయాక నెల రోజులాగానే ఇంట్లో గొడవలు అవుతాయి, కొట్లాట్లు అవుతాయి, మొగుడు పిల్లలు కొట్టుకుంటారు, పిల్లలు కొట్టుకుంటారు, అన్నదమ్ములు కొట్టుకుంటారు, తండ్రి కొడుకులు కొట్టుకుంటారు. ఇది ఒక్కటి మీరు గ్రహించాల్సింది ఏంటంటే మీరు గ్రామ దేవతకు ఇచ్చే బలిని అక్కడే వదిలేయాలి. వెనకటి రోజుల్లో గ్రామ దేవత దగ్గర ఏదైనా కోస్తే అక్కడ ఒకటి వదిలేస్తారు, ఇంకోటి వాళ్ళు ఇంటికి వచ్చి ఏదైనా కోసుకొని వాళ్ళు తింటారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. కానీ మీరు మాత్రము ఎప్పుడైనా మీ గ్రామం క్షేమంగా ఉండాలి, నేను చెప్పిన ఈ 4 మాటలు విని నేను ముగించి వెళ్తాను, మీ గ్రామము క్షేమంగా ఉండాలి అంటే మీరు చెయ్యాల్సిందల్లా పెద్ద పెద్ద శాంతి పూజా కార్యక్రమాలు మీ ఇళ్లలో కాదు, మీ గ్రామానికి క్షేత్రపాలకుడు కావాలి ఉన్నాడు, మీ గ్రామానికి బీజము యొక్క శక్తిని ఇచ్చేటటువంటి వాడు, వంశము యొక్క అభివృద్ధి కావడం కోసము ఈశ్వరుడు ఉన్నాడు, మీ గ్రామాన్ని కాపాడడం కోసము అమ్మవారు ఉంది. కానీ మీ గ్రామములో ఉన్నటువంటి శ్రీమూర్తులు సుఖశాంతులతో తొలతూగాలి అంటే
గ్రామము లోపల ఉండేటటువంటి గృహలక్ష్మీ యోగముతో ఉండే శక్తి దేవత కావాలి. గ్రామము యొక్క దేవత అనేటటువంటి గ్రామ దేవత ఆమె రౌద్ర రూపముతో ఉండేటటువంటి దేవత. కానీ గ్రామానికి శాంతి స్వరూపముగా ఉండేటటువంటి ఐశ్వర్య స్థిర నివాసమైనటువంటి లక్ష్మీ శోభాయముతో ఉండే దేవత. అనగానే లక్ష్మీదేవిని పెట్టడం కాదు, ఏ దేవతను పెట్టినా లక్ష్మీదేవి విధానము, సరస్వతీదేవి విధానము, గౌరీ విధానముతో ఉండే గ్రామము లోపల ఉండే దేవత. ఆ దేవతను కనుక మీరు పెట్టుకుంటే మీ గ్రామము ఇంకొక 10 సంవత్సరాల్లో అంచెలంచెలుగా ఎదిగేటటువంటి విధానముతో ఉన్న పుత్ర సంతానము యొక్క యోగాన్ని కలుగజేస్తుంది. మీరే కాదు, మీకంటే ఎక్కువగా మీ గ్రామానికి మంచి చేసేటటువంటి వారసత్వాన్ని అందించుకోబోతారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి మీరు నిద్రించేటటువంటి సమయంలో తిరిగేటటువంటి దేవత అంటూ ఉంటుంది తెలుసా? మన ధర్మంలో మనము నిద్రించేటటువంటి రాత్రి సమయమే, మధ్యరాత్రి సమయమే మన గ్రామ దేవత విశాలముగా తిరుగుతుంది. తిరిగి గుమ్మాన్ని చూసి ఒక్కసారి అడుగుతుంది, ఎలా ఉంది ఇల్లు ఈరోజు? ఇందాకనే బాగా జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు, అయిపోయింది, పడుకున్నారు. నా కర్మ ఇది, ఈ ఇంటికి గుమ్మాన్ని నేనైనందుకు నా కర్మ ఇది, ఎప్పుడు తొలగిస్తావు అని అడిగితే చెప్పింది, త్వరలో ఆ ఇంట్లో వారసుడు పుట్టబోతుండు, త్వరలో ఆ ఇంట్లో అమ్మవారు పుట్టబోతుంది అనేటటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. ఈ పరమశివుడి యొక్క ఉత్సవ కార్యక్రమాల్లో భాగస్వాములైనటువంటి భక్తులకు, ఆలయ సభ్యులకు, అలాగే ఇతర గ్రామాల నుండి వచ్చినటువంటి వారందరికీ కూడా మాతా ప్రత్యంగరాదేవి మాత అనుగ్రత పరిపూర్ణంగా కలుగుతుంది. ఇక మా పీఠానికి వచ్చి 4 విషయాలు చెప్పేస్తాం, ముగింపు అవుతుంది. అమ్మవారు ప్రత్యంగరాదేవి మాత కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ అమ్మవారు పరమంత్ర భక్షిణి, పరమంత్ర ప్రయోగిని, శత్రువులని చీల్చి చెండాడేటటువంటి విధానం కలిగిన అపురూపమైనటువంటి దేవత. ఈ దేవతకు మనసు మనము ఇవ్వాలి, కానీ మన కళ్ళమడి నీళ్ళని కూడా రానియకుండా చూసుకునేటటువంటి దేవత. వారాహీదేవి మాత భూమి విధానాలకు విశేషమైన శక్తిని కలగచేసేటటువంటి మాత. ఈ ఇరువురు మాతలు మీకు విశేషమైన యోగాన్ని ప్రసాదించాలి, అన్నీ కూడా సస్యశ్యామలముగా సుఖజీవితంగా విరాజిల్లాలని తెలియచేస్తూ అమ్మవారి అనుగ్రత ప్రసాదిస్తున్నాం. మాతాగ్ని దేవి ప్రత్యంగరాదేవి మాతాకి, మాతాగ్ని దేవి ప్రత్యంగరాదేవి మహామాతాకి, వారాహీదేవి మహామాతాకి. 29వ తారీఖు నుండి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కోటి మహాయజ్ఞ కార్యక్రమాన్ని హైదరాబాదులో నిర్వహిస్తున్నాం. పీఠం యందున కోటి మిరపకాయలతో, కోటి మిరియాలతో, కోటి లవంగాలతో, కోటి పసుపు కొమ్ములతో, 108 హోమగుండాలతో 5 రోజుల పాటు అంగరంగ వైభవేతముగా అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది నేను చేసేటటువంటి అతిపెద్ద యాగం. మొట్టమొదటిగా మీ గ్రామం నుండి నేను
ఈ యాగము యొక్క విశిష్టతని తెలియచేసుకుంటూ వెళ్తున్నా కాబట్టి మీరందరూ కూడా ఆ 5 రోజుల్లో ఏదో ఒక రోజు సమయాన్ని చూసుకొని యాగంలో భాగస్వాములు అవ్వడం కోసము అందరూ రావాలి. తప్పకుండా కళ్యాణ ఉత్సవానికి వస్తా అంటే పౌర్ణమి రోజు ఉంటుంది, చైత్ర పౌర్ణమి రోజు కళ్యాణ మహోత్సవానికి రావచ్చు. ఈ కార్యక్రమము తంత్ర విధానంలో నిర్వహించేటటువంటిది. మా పీఠము కృత్యాదేవత ప్రయోగ విధానం అంటే ఛేదించేటటువంటిది. పరమంత్రభక్షిని పరమంత్ర ప్రయోగినిగా ఏ కార్యానైనా ఛేదించేటటువంటి విధానము కలిగిన పూజా విధాన పద్ధతులు ఉంటాయి. పూర్తిగా పీఠములో తంత్ర విధానమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా మార్చి 29వ తారీఖు నుండి ఏప్రిల్ 2వ తారీఖు వరకు జరిగేటటువంటి ఈ కోటి మహాయజ్ఞ కార్యక్రమానికి భాగస్వాములై అమ్మవారి అనుగ్రతని పొందగలరు. శ్రీమాత్రే నమః. నాగపూర్ ప్రాంతంలో స్ఫూర్తి కాలేజ్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు నిర్వహించిన కార్యక్రమాన్ని మొత్తం V3 యూట్యూబ్ ఛానల్ మరియు కృత్య యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చేతావానస్య మహిమా అదోధ్యాయ కుష్ఠపురుషః ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం. ఎంతో పుణ్యం చేసుకుంటే స్వామీజీ మన ఊరికి వచ్చిండు. వచ్చి తన అమూల్యమైన సందేశం ఒక 2 గంటలు మనకిచ్చి ధర్మం గురించి ప్రతి ఒక్క మనిషి ఎట్లా ఉండాలో అట్లా ఉండాలని చెప్పి మనందరికీ ఉత్తేజపరిచిండు. మనందరి తరఫున స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగనే స్వామివారు నాదర్గోల్ దగ్గర చాలా చాలా పెద్ద టెంపుల్ కడుతున్నాడు, అమ్మవారి టెంపుల్. మనకి వెళ్ళి మనం కూడా ఆ గుడికి కొంచెం ఏదైనా ఇవన్నీ 1,116,000 రూపాయలు ఆ గుడికి మేము సమర్పించుకున్నామని చెప్తున్నాం. స్వామి దేవస్థానానికి వచ్చినటువంటి స్వామీజీ ఏదైతే వాళ్ళ పీఠంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అమ్మవారి గుడి నిర్మాణానికి నరసింహన్న గారు సొంతంగా వారే ఆ దేవాలయానికి 1,00,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామీజీ దీవించును గాక. ఇప్పటి వరకు పీఠము యొక్క ధనముతోనే నిర్మాణము చేసుకుంటూ రావడం జరిగింది. మొదటిగా వచ్చినటువంటి చందా మన స్వామివారు అందించినటువంటి నరసింహ గారు అందించినటువంటి చందా నిర్మాణ కార్యాన్ని మొట్టమొదటిగా అందించినటువంటిది. అంటే సభ్యులు వాళ్ళ సహకారముతో అక్కడ అందించారు. బయట నుండి రావలసిన చందా అనేటటువంటిది ఇదే మొదటి చందా. కాబట్టి అమ్మవారి అనుగ్రత పరిపూర్ణముగా వారి కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. పూర్తిగా ప్రత్యంగరాదేవి మాత యొక్క తంత్ర విధానమైన పూజా కార్యక్రమాలు మాత్రమే మేము నిర్వహించడం జరుగుతుంది. మా ఆలయంలో మొత్తము 134 దేవతల యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. మా ఆలయ ప్రతిష్ట 12 రోజుల పాటు జరిగింది. ఒక రోజుకి 116 మంది బ్రాహ్మలు, మరలా బ్రాహ్మలు తెల్లారి రాకూడదు, ఇంకొక బ్రాహ్మలని పెట్టి చేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి ప్రతిష్టా కార్యక్రమానికి రండి. అలానే మేము చేసేటటువంటి ఆశ్రమ విధానానికి రండి, విద్యాపీఠానికి రండి. చివరిగా మా పీఠం యొక్క సంకల్పం మా అమ్మవారికి ఒక గ్రామాన్ని అందిస్తాం. అంటే ఒక 100 ఎకరాల్లో ఒక గ్రామాన్ని తయారు చేసి ఆ గ్రామంలో మా దేవతకు 1224 దేవతలు ఉంటారు. వారిని అనుసంధానము చేసి ఒక గ్రామాన్ని తయారు చేసి పూర్తిగా పేదవాళ్ళు ఎవరైతే ఉందో ఆ గ్రామంలో ఇల్లు కట్టించి అందించేటటువంటి మహాసంకల్పమే మాది. జయ బలో కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ భగవాన్.